రాజేశ్వరి మా ఊర్లో వంట చేయడానికి వచ్చింది. ఎండాకాలం కాబట్టి అందరికీ నిమ్మకాయ షర్బత్ చేసిస్తుంది. నిమ్మకాయ షర్బత్ డిఫరెంట్గా అసలు అల్లం వేసి వేస్తుంది. మా టేస్ట్ చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం అనిపించింది. తర్వాత ఎట్లా చేయాలి రాజేశ్వరి ఒకసారి చూపెట్టావా అంటే, ఇక మాకు తెలియకుండా వేసింది కదా, మా ఇంట్లోనే, కానీ మాకు తెలియదు ఇట్లా వేసింది. టేస్ట్ చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. సరే అందరికి యూజ్ అవుతుంది కదా అని ఒక వీడియో తీస్తున్నాం మేము అందరి కోసం. చాలా బాగా చేస్తుంది. ఎట్లా చేస్తున్నావు రాజేశ్వరి చెప్పు. ఈ నిమ్మకాయలు కట్ చేసి రసం దీంట్లో విండాలి, అల్లం ముక్కలు కట్ చేయాలి, చక్కెరను అల్లం గ్రైండర్ పట్టి నిమ్మరసంలో కలిపి వాటర్ చల్లటి పోసి కలిపి పోసుడు. ఇది బెల్లంతో కూడా వేసుకోవచ్చు, చక్కెరతో చేసుకోవచ్చు, మన ఇష్టం. బెల్లం అందరూ చక్కెర కొంచెం భయపడుతున్నారు అది మధ్యకాలంలో. బెల్లంతో కూడా వేసుకోవచ్చు అన్నట్టు. ఒకసారి బెల్లంతో కూడా ట్రై చేద్దాం. మంచిగా ఉంటుంది బెల్లం వేసినా, ఆరోగ్యానికి మంచిది. అల్లం ఇస్తాం, ఆరోగ్యానికి మంచిది, ఎండాకాలం మంచిగా ఉంటుంది. అవును, చాలా డిఫరెంట్ టేస్ట్, చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. అందరూ వచ్చిన వాళ్ళందరూ 13 రోజుల కార్యక్రమంకి మాకు రాజేశ్వరి చాలా బాగా చేస్తుంది వంటలు కూడా. ఎవరికైనా వంటలు చేయించుకోవాలనుకునే వాళ్ళు మా రాజేశ్వరిని కాంటాక్ట్ అవ్వండి, మేము కింద నెంబర్ కూడా ఇస్తాం. పొట్టు తీసుడు లేదా రాజేశ్వరి? పొట్టు తీయకుండా మట్టి లేకుండా మంచిగా శుభ్రంగా కడుక్కొని ఇది కట్ చేసి ఈ చక్కెరలో ఇది గ్రైండర్లో చక్కెర వేసి ఇందులోనే ఇది కట్ చేసిన ముక్కలు వేయాలి, అల్లం ముక్కలు వేసి గ్రైండర్ పడితే కొంచెం మెత్తగా అవుతుంది కాబట్టి అట్లా బబ్బులు ఉంటుంది. మళ్ళీ కొన్ని వాటర్ పోసి పట్టాలి, వడపోసుడా తర్వాత వాటర్ పోసి పట్టి నిమ్మరసంలో పోసినాక చాయ్ ఆడపోస్తే జాలు పట్టి ఆడపోస్తే ఫిల్టర్ అవుతుంది. మొత్తం కసరు ఉండదు, ఏముండదు, మంచిగా కనిపిస్తుంది, తాగితే మంచిగా ఉంటుంది. సరే చెయ్యి. అయ్యో ఇందులో ఏం పోసినావు? నీళ్ళు కూడా పోసినావా? నీళ్ళు పోసి గ్రైండర్ వేసినావా? అల్లము చక్కెర కలిపి కొంచెం నీళ్ళు పోసినావా? లేకపోతే గట్టిగా ఉంటుంది కదా, కొంచెం నీళ్ళు పోస్తేనే గ్రైండర్ అవుతుంది, మెత్తగా అయిపోతుంది. నీళ్ళు పోయి కొన్ని నీళ్ళు పోసిన తర్వాత మనకు తగినంత నీళ్ళు పోసుకొని. అల్లం ఎంత వేసుకోవాలి మరి? ఏమైనా కొలత ఉంటుందా? అందాజకి వేసిన ఇప్పుడు ఒక 4-5 నిమ్మకాయలు అయితే ఒక 2 ముక్కలు గింత గింత వేస్తే అయిపోతుంది. ఇట్లా వేసి గ్రైండర్ పెట్టిన పేస్ట్ అందులో వేస్తాను. గ్రైండర్ పెట్టిన పేస్ట్ ఇంట్లో వేసి మళ్ళీ అడగొస్తే అయిపోతుంది. మళ్ళీ ఇటు పోసి ఉంటే మంచిగా వస్తుంది. కలర్ కూడా ఎంత బాగుందో, కలర్ బాగుంది, టేస్ట్ బాగుంటుంది, హెల్తీ కదా. అల్లం వేసినాం కాబట్టి హెల్దీ. ఇంకా బెల్లం వేసుకుంటే ఇంకా హెల్దీ. చూపెట్టు పైకి. సూపర్ సూపర్. మంచి టేస్టీ చల్లగా నిమ్మకాయ షర్బత్, అల్లం నిమ్మకాయ షర్బత్. మన రాజేశ్వరి ఛానల్ వంటలు పాటలు కూడా చూడండి. ఓకే, థ్యాంక్ యూ రాజేశ్వరి.